వడ్డాదిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చోడవరం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. వడ్డాది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 152వ వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. వేద పండితుల వేదాశీర్వచనాల నడుమ పూర్ణకుంభంతో ఎమ్మెల్యే రాజుకు ఆలయ ధర్మకర్త కన్నబాబు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే పలు విషయాలు వెల్లడించారు. ఇక్కడ ఏసీ కళ్యాణ మండపాన్ని త్వరలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం పలు అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే రాకతో ఆయన అభిమానులు సందడి చేశారు. వాళ్ళు కానీ ఇతర పార్కు గతంలో కూడా చాలా సందర్భాలు అనుకున్న కొండ చుట్టూ గ్రీనరీ లేకపోవడం, రెండోది ఏమని చెప్పేసి కొన్ని చోట్ల వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ మనం డెవలప్ చేస్తే దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడేమోని భార్య పిల్లలతో కూర్చొని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన పూర్తి స్థాయిలో వడ్డాది వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి దేవాలయానికి సంబంధించి గతంలో మేము హై స్కూల్ పక్కన ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు కానీ, అలాగే మన ఊర్లోంచి గొల్లవీధి నుంచి వచ్చే రోడ్డు కానీ, అలాగే ఇక్కడ మన గౌరీపట్నం నుంచి వచ్చే రోడ్డు కానీ, ఈ 3 రోడ్లు పైకి తీసుకొచ్చి సెంటర్లో డివైడర్ కూడా ఏర్పాటు చేసి రోడ్లు వేస్తే భక్తులందరూ కూడా ఇప్పుడు చూసాం. దశావతారాలకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా అందరూ కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి వడ్డాది వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నది ఈ ప్రాంతంలో అందరికీ ఎంతో నమ్మకం. మరి దొండా కన్నబాబు గారు ఇప్పుడు వంశపారపరి ధర్మకర్త, వారి పూర్వీకులు దేవాలయం నిర్మించారు. అదేమో అని చెప్పేసి దొండవారి దేవాలయంగా కొనసాగుతుంది. తప్పకుండా శాసనసభ్యుడిగా నా బాధ్యత ఈ దేవాలయానికి సంపూర్ణంగా అభివృద్ధి చేయడం కోసం ఏం చేయాలో చేయడం కానీ ఇంకొకసారి మళ్ళీ